హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎంసీ తెలుగు కామెడీ. ఆమె యాక్సిడెంట్ చేసింది అంటున్నావు. ఒక ఆడమనిషి డ్రైవింగ్ చేస్తోందని తెలిసినప్పుడు రోడ్డు మీద కాకుండా కాస్త పక్కగా వెళ్ళొచ్చుగా నువ్వు, అన్నాడు పోలీసు. రోడ్డు మీద ఎక్కడ సార్, ఆ టైంలో నేను పొలంలో పని చేసుకుంటున్నాను, బాధగా అన్నాడు సుబ్బారావు. సాయంత్రం వేళ సరదాగా భార్యను తీసుకొని బయటకు వెళ్ళాడు శ్రీకాంత్. పానీపూరి బండి కనిపిస్తే వెళ్ళి ఒక ప్లేట్ తీసుకున్నారు. తింటూ ఉండగా రెప్ప కూడా వేయకుండా తననే చూస్తున్న భర్తను, అలా చూస్తున్నారేంటండి, అంత అందంగా కనిపిస్తున్నానా, ప్రేమగా అడిగింది భార్య. లేదు, నువ్వు కొంచెం నెమ్మదిగా తింటే నేను కూడా ఒక పూరి తిందామని చూస్తున్నాను, కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు శ్రీకాంత్. ఏదైనా ప్రమాదం లేదా నష్టం జరిగిన తర్వాత ఇన్సూరెన్స్ పేరుతో నష్టపరిహారం ఇస్తారు, కానీ పెళ్ళికి మాత్రం కట్నం పేరుతో ముందే ఇచ్చేస్తారు. కొన్నేళ్ల కిందట ఓ మహిళ తలపెట్టిన భయంకరమైన తపస్సుకు మెచ్చిన భగవంతుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. స్వామి, నేను లేకుండా నా భర్త గడప కూడా దాటకూడదు, ఇంటా బయట నేను ఆయనతోనే ఉండాలి, నాకంటే ఆయనకేదీ ముఖ్యం కాకూడదు, నిద్రపోయేటప్పుడు నిద్ర లేచినప్పుడు నన్నే చూడాలి, నాకు చిన్న దెబ్బ తగిలినా తల్లదిల్లిపోవాలి, నన్ను కంటికి రెప్పలా చూసుకోవాలి, అలాంటి వరం ఇవ్వండి స్వామి అని కోరుకుంది. ఆమె కోరిక విన్న భగవంతుడు వెంటనే నువ్వు సెల్ ఫోన్గా మారిపోదువు అని వరమిచ్చాడు. ఏమండి, నిన్న ఫంక్షన్లో ఆడవాళ్ళందరినీ అలా చూస్తున్నారేంటి, ఏంది సంగతి? ఓసి పిచ్చిదానా, నీకంటే అందంగా ఎవరైనా కనిపిస్తారేమో అని చూస్తా, ఎక్కడా కనిపించలేదు. పెళ్ళైన కొన్నాళ్లకు మా ఆవిడ పనులు సరిగా చేయట్లేదని మా ఫ్రెండ్తో చెబితే వాడో మాట చెప్పాడు. అది మా ఆవిడ దగ్గర చెప్పగానే పనులన్నీ చకచకా చేసేస్తోంది. ఇంతకీ ఆ మాట ఏంటంటే, వయసు అయిపోతుంది కదా, అందుకే పనులు చేయలేకపోతున్నట్టున్నావు అని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.